అసలు ర్యాపిడో ఆఫీస్ వాళ్ళు ఇలా చేస్తారో అనుకోలేదు. ర్యాపిడో క్యాప్టెన్ యాప్ లో కొత్తగా మై ప్లాన్స్ 3 వచ్చాయి కదా, ఆ మై ప్లాన్స్ ఏంటని అందరం కలిసి ర్యాపిడో ఆఫీస్ కి వచ్చాం కనుక్కోడానికి. ఇప్పుడు మీకు యాప్ లో చూపిస్తుంది మై ప్లాన్ అనేది. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు పాత రేట్ కట్ మీకు కిలోమీటర్ 5.5 వస్తుంది. సో దీంట్లో మీకు ఏంటంటే డైలీ ఇన్సెంటివ్లు ఉంటాయి, వీక్లీ ఇన్సెంటివ్లు ఉంటాయి. సో దీంట్లో కమిషన్ జిఎస్టీ రెండు నార్మల్ గా కట్ అవుతుంది. సో ఇది ఫుల్ టైమర్స్ చేసుకునే వాళ్ళు బాగా పనిచేస్తుంది. దీంట్లోకి వచ్చేసరికి మీకు 4 రూపీసే కమిషన్ తీసుకుంటుంది సెకండ్ ప్లాన్ లో. సో మీరు షార్ట్ రైడ్ చేయండి, లాంగ్ రైడ్ చేయండి, ఏ రైడ్ తీసుకున్నా మీకు 4 రూపీస్ అనేది కమిషన్. ఇంకా మీరు దీంట్లో జిఎస్టీ కటింగ్ ఉంటుంది. జీరో కమిషన్ ప్లాన్ కానీ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ థర్డ్ ప్లాన్ వచ్చేసరికి కిలోమీటర్ 14 రూపీస్ ఫిక్స్డ్ అని ఉంది. సో బేసిక్గా దీంట్లో 14 రూపీస్ బేస్ ప్రైస్ వస్తుంది, 8 రూపీస్ పర్ కిలోమీటర్ వస్తుంది. సో మీరు ఎంత కిలోమీటర్ తిరిగినా 8 రూపీస్ ఇంకా కిలోమీటర్ అనమాట. సో దీంట్లో రేట్ కార్డ్ బాగా అమౌంట్ ఎక్కువ వస్తుంది దీంట్లో. సో ఇది అలాగే మీకు తెలిసింది జీరో కమిషన్ ప్లాన్. ఈ ప్లాన్ తీసుకుంటే మీకు కమిషన్ ఉండదు, ఓన్లీ జిఎస్టీ మాత్రం కట్ అవుతుంది. సో మీరు షార్ట్ రైడ్ అవ్వండి, లాంగ్ రైడ్ అవ్వండి, ఏ రైడ్ తీసుకున్నా దీంట్లో అమౌంట్ కాకపోతే దీంట్లో డైలీ వీక్లీ ఇన్సెంటివ్స్ రావు. ఫుల్ టైం చేసే వాళ్ళకి ఏ ప్లాన్ బెస్ట్? సో ఫుల్ టైమర్స్ కి అయితే మీకు జీరో కమిషన్ ప్లాన్ కాకుండా నార్మల్ ప్లాన్ తీసుకోండి. సో దాంట్లో మీకు డైలీ ఇన్సెంటివ్లు ఉంటాయి, వీక్లీ ఇన్సెంటివ్స్ ఉంటాయి. సో మిగతా ఎవరికైనా సరే ఇంకా పార్ట్ టైమర్స్ ఎవరు చేసుకుని 3 ప్లాన్లు బాగుంటాయి. మరి కొత్తగా వచ్చిన మై ప్లాన్స్ మీకు నచ్చలేదో కామెంట్ చేయండి. అలాగే ఈ మై ప్లాన్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఏమంటే అకౌంట్ ఫాలో చేసి డిఎం చేయండి.